ఏమిటి సంతోషం అంటే ఒకసారి అలా కళ్ళు తిప్పి చూస్తున్నా, ఆ కటాక్షమే చాలంటారట కవులు. అందుకని ఇలా వింటోందిట. వింటుంటే వినేవి ఏవి? చెవులు. ఇప్పుడు ఈ చెవులు కవులు చేసినటువంటి గానాన్ని వింటున్నాయిట. కవుల యొక్క సారస్వతం నిండా అమృతం ఉంది. ఈ అమృతం చెవి దొప్పల నిండా ఉంది అమ్మవారి దగ్గర. ఈ సారస్వతం అంతా విని చెవులలోకి ఆ అమృతం వెడుతోంది. ఈ కన్నులు ఎలాగో ఇక్కడ దాకా వెళ్ళాం కదా, అమ్మవారివి ఆకర్ణాంత విశాల నేత్రములు కదా, ఇక్కడ వరకు వెడుతుంది ఆవిడ గుడ్డు. అలా వెడితే అసహ్యంగా ఉండదా అనుకోకండి. మావిళ్ళమ్మ తల్లిని చూడండి, భీమవరంలో అందం ఏమిటో తెలుస్తుంది మీకు. ఇక్కడ వరకు వెళ్ళినప్పుడు ఇవి అనుకున్నాయిట, ఇక్కడే కదా ఉంది అమృతం ఈ చెవుల్లో, ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం ఎందుకు, ఒక్క పిసర నోట్లో పోసుకుందాం అనుకున్నాయిట. తేనె గిన్నె అక్కడ కనపడింది అనుకోండి, ఎవడు ఊరుకుంటాడు? ఓ పిసర నోట్లో పోసుకుంటాడు. అలాగే ఇక్కడ దాకా వెళ్ళాం కదా అని ఈ గుడ్డు ఇక్కడ ఉన్నటువంటి అమృతాన్ని తాగిందిట, ఈ గుడ్డు ఇక్కడున్న అమృతాన్ని తాగిందిట. ఈ కన్ను చూసిందిట. ఈ రెండు కళ్ళు చక్క ఇక్కడికి వెళ్ళి ఇది అమృతం తాగేస్తోంది, ఇది ఇక్కడికి వెళ్ళి అమృతం తాగేస్తోంది. కవులు ఇటు ఇటు కూర్చొని చెప్తున్నారు, నా బతుకి ఇచ్చా, నేను కన్నే, కానీ నేను ఇక్కడికి వెళ్ళలేను, నేను ఇక్కడికి వెళ్ళలేను, ఇక్కడే ఉండాలి అని అసూయతో ఎర్రబడిందమ్మా. అందుకని మూడో కన్ను ఎర్రగా ఉంటుంది అన్నారు. అందుకనమ్మా అసూయా సంసర్గాదలిక నయనం, అలిక అంటే నుదురు, అసూయా సంసర్గ, అసూయ చేత నుదురు మీద ఉన్నటువంటి కన్ను కించిదరుణం కాస్త ఎర్రగా ఉందన్నారు. శంకరాచార్యుల వారి ప్రజ్ఞ ఏమిటో తెలుసా అండి? ఎలాగో అలా ఇవి మీ మనసులో గుర్తు పెట్టుకునేటట్టు చేసి, మీరింటికి వెళ్ళిపోయి ఇప్పుడు చపాతీ తింటూనో, అన్నం తింటూనో, ఇడ్లీ తింటూనో, మీ పిల్లలతోటో, మీ వారితోటో, మీ భార్యతోటో, అన్నదమ్ములతోటో ఏమాయ్ అని మిగిలిన విదుషా రాగీయస్య గుర్తున్నా లేకపోయినా చేపలు ఎందుకు దక్కున్నాయో తెలుసా నీళ్లలో అని ఏదో చెప్పారనుకోండి, మీరు విన్న తన్మయత్వం లోపల పట్టక దాగి ఎవరో ఒకళ్ళు దొరకగానే మళ్ళీ పైకొచ్చింది. ఈ అనుభవం